హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నార్వైద్యం. ఇంతకుముందు వీడియోలో మనము పెట్టుడు మందు ఎలా పెడతారు, అది ఎలా పనిచేస్తుంది, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని గుర్తించడం ఎలా అన్న దాని గురించి మనము పార్ట్ 1లో తెలుసుకున్నాము. పార్ట్ 2లో దాని యొక్క విరుగుడు ఏంటి, అసలు నిజంగానే ఉంటే దాన్ని ఎలా విరుగుడు చేసుకోవాలి, స్టమక్లో ఉన్నటువంటి ఈ పేరుకుపోయినటువంటి ఈ పెట్టుడు మందుని ఎలా మనం బయటికి పంపించేసి మళ్ళీ నార్మల్ కావచ్చు అనే దాని గురించి తెలుసుకుందాము. సో ఇందులో సహజంగా మీరు బయటకు వెళ్ళినట్లయితే కనుక కొంతమంది కంకిస్తామని అంటారు. సో దాంట్లో ఏంటంటే మేకపాలలో కొద్దిగా ఉలువలు దంచి, పచ్చి ఉలువలు దంచి అందులో కలిపి పచ్చి మేకపాలలో ఇచ్చినట్లయితే వాళ్ళు తాగినట్లయితే గడగడగడ తాగమంటారు, కడుపు ఊపమంటారు. మీరు తాగి కడుపు ఊపినట్లయితే మీరు వద్దన్నా కూడా వామిటింగ్ వచ్చేస్తుంది. కొంతమంది వేరే రకాల పసర్లు కూడా ఇస్తారు. ఇది కడుపులో ఉన్నటువంటి ఆటోమేటిక్గా కఫంతో సహా బయటకు వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చిన పసరు వల్ల అది కలర్ చేంజ్ అవ్వడమో, కడుపులో మీరు నిన్న తిన్నటువంటి పదార్థాలు అరగని ఏమైనా ఉంటే అవి బయటపడడమో జరుగుతుంది. సో లేదా కఫం గ్రీన్ కలర్, ఇంకొంతమంది జలుబు వేస్తే మన ముక్కు చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది కదా, ఓకేనా, నంజు. సో అలా చీమిడి అంటారు దాన్ని. సో దాన్ని కూడా వాళ్ళు కలరు ఇలాగ వచ్చింది, ఇది పెట్టుడు మందే అని చూపించి కూడా మోసం చేస్తుంటారు. పెట్టుడు మందు ఎప్పుడు కూడా ఒక ప్రదేశంలో గడ్డలాగా ముద్దలాగా అనేది ఉండదండి. చెప్పే కదా, అది పేరుకుపోయి ఉంటుంది. దీన్ని క్రమక్రమంగా తొలగించాలే తప్పించి కక్కించడం ద్వారా ఎలాంటి సమస్యలు కూడా క్యూర్ కావు. అట్లా కక్కించామని దానివల్ల బలహీనపడ్డామని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మందు కోసం. కాబట్టి ఇలా జరగడం అనేది కష్టం. పెట్టుడు మందు కక్కించడం అనే దానివల్ల పెట్టుడు మందు అనేది పోదు, తిరిగి వాళ్ళు మళ్ళీ అలాగే ఉంటారు. దీన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వెళ్ళాలి. దీనికి కొన్ని రకాలైనటువంటి బస్వాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీటి గురించి మా తాతలు కానివ్వండి, మా ముత్తాతల కాలం నుంచి కానీ, మా నాన్న కానివ్వండి, వీటి గురించి అంత పూర్తి విశ్లేషణ, మెడిసిన్స్ ఇచ్చే విధానము, అది క్యూర్ అయ్యే విధానం అన్నీ కూడా నేను దగ్గర నుండి చూశాను. కాబట్టి నాకు దీని మీద పూర్తి అవగాహన అనేది కలిగింది. సో దీన్ని కపర్తిక బస్వం లాంటివి కానివ్వండి, శంఖ బస్వం లాంటివి కానివ్వండి, లవణ భాస్కర చూర్ణం లాంటివి కానివ్వండి, దాడి మస్తకి లాంటి చూర్ణం కానివ్వండి, చిత్రకాది బట్టి లాంటి గుళికలు కానివ్వండి, ఓకేనా, ఇలాంటివి కొన్ని వాడడం వల్ల ఈ ప్రేగుల చుట్టూ ఉన్నటువంటి ఈ మలినాలు ఏవైతే వ్యర్థాలు ఉంటాయో అవన్నీ కూడా క్రమక్రమంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏది ఒకసారి కడుపు నుంచి పోదు, అలా పోతే కడుపు చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా, మనం ఒకసారి వామిటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత బలహీనం అయిపోతాం మనం. సో అలా ఉంటుంది అన్నట్టు. సో దీనిని ఒక కోర్సు ద్వారా, ఒక పద్ధతి ద్వారా స్టమక్ ఇన్ఫెక్షన్ కాకుండా, శరీరానికి అలసట అనేది, వీక్నెస్ అనేది, సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాకుండా ఒక పద్ధతి ద్వారా దీన్ని ఇలాంటి బస్వాల ద్వారా, చూర్ణాల ద్వారా బయటికి పంపిస్తాం. దీని ద్వారా కడుపులో ఉన్న వ్యర్థాలన్నీ క్రమక్రమంగా బయటికి పోతాయి. కాబట్టి తిన్నది డైజెషన్ కావడం, దాని యొక్క ఎనర్జీ అంతా శరీరానికి మళ్ళీ వ్యాపించడం, మనిషి నార్మల్గా అవ్వడము, బక్క చిక్కిన మనిషి మళ్ళీ మామూలుగా యథాస్థానానికి రావడం అనేది జరుగుతుంది. వీటి గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి డాక్టర్ల దగ్గర మాత్రమే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. బయట కానివ్వండి, పసరు పోసాల దగ్గర కానివ్వండి, దయచేసి నేను చెప్పిన విధంగా, ఎందుకంటే చాలా మంది పసరు మందు తాగి ప్రాణాలు తీసుకున్నారని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటి వల్లనే జరుగుతూ ఉంటుంది. ఓకేనా, వాళ్ళు ఆ వ్యక్తిగా డోస్ పడుతుందా, ఆ వ్యక్తి ఆ శరీరం తట్టుకోగలుగుతారా అనేది ఆలోచించరు. అయితే ఈ ప్రాసెస్ 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని చాలా మంది భయపడి ఈ ప్రాసెస్కి రారు, ఏదో తొందరగా అయిపోతుంది కావచ్చు అని దానికి వెళ్తారు తప్పించి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ అన్నట్టు. 2 నుంచి 3 నెలలు కనుక వాడినట్లయితే కడుపులో ఉన్నట్టు ఎలాంటి మత్తు పదార్థాలు కానివ్వండి, ఏ పదార్థాలు కానివ్వండి, పెట్టుడు మంది యొక్క ప్రభావం కానీ పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీని గురించి మరింత సమాచారం మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. దీనికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా రావడం మంచిది. వస్తే నేను కూడా పరీక్షిస్తాను. ఎందుకంటే కొంతమంది అనుమానం ఉంటుంది, అనుమానమే పెనుగుతంలాగా తయారై అదే అనుకుంటారు. అసలు ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఒకసారి మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించండి. మీకున్న లక్షణాలను బట్టి అది మీకు అనుమానమా లేదంటే నిజంగానే ఉందా అనేది కూడా మేము కొంతవరకు మీకు అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాము. తద్వారా మీకు మెడిసిన్ ఇవ్వడము, దాని ద్వారా మీకున్న సమస్యల్ని క్యూర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. పైన స్కోర్ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కూడా తెలుసుకొని ఇలాంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడి మీకున్న అపనమ్మకమే కావచ్చు, లేదంటే నిజమైన నమ్మకమే కావచ్చు, ఏదైనా సరే తొలగించుకొని మీరు హ్యాపీగా ఒక లైఫ్ని కొనసాగించవచ్చు. ఎప్పుడు కూడా అనుమానాలతో లైఫ్ని కొనసాగిస్తే చాలా పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఏది పూర్తి స్థాయిలో మనం ఆస్వాదించలేము. ఓకేనా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోవద్దు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా మీ సమస్యలకు మంచి పరిష్కారాన్ని అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ కలిగి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ని మీ ముందు తీసుకురావడానికి నాకు మంచి మోటివేషన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ.